డాక్టర్ గారు ఒక పేషెంట్‌కి వచ్చిన సమస్య ఏంటంటే, తన అంగం అనేది నిలబడట్లేదు, పడిపోతుంది, నిలబడట్లేదు, నిలకడగా ఉండట్లేదని చెప్పని ఉంది సమస్య. దానికి గల కారణం ఏంటంటారు? దానికి ఏం చేయాలని చెప్పనంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. అసలు అంగం ఇలా ఉంటే మెత్తగా ఉంటే దానికి ఫ్లాసిడ్ కండిషన్ అంటారు. ఫ్లాసిడ్ కండిషన్ ఇలా నిలబడింది అనుకోండి, దీనికి ఎరెక్టైల్ కండిషన్ అంటారు. దీంట్లో ఎందుకు ఇక్కడ నుండి ఇలా ఈ యాంగిల్కి ఎలా వచ్చిందంటే దీంట్లో బ్లడ్ వచ్చిందమ్మా. 8 ml బ్లడ్ రావటం వల్ల ఇది ఒక బుగ్గ లాంటిది, ఒక తోలు బుగ్గ అనుకుందాం. దీనికి మొత్తం బ్లడ్ నిండింది, దీంట్లో అంగం ఇలా స్తంభించింది. స్తంభించాక ఏం చేస్తుందంటే మన ఫిజియాలజీ ఫనామన ఏంటంటే దీనికి వెనకాల లాక్ అయిపోతుంది, ఇక్కడ లాక్ అయిపోతుంది. ఇక్కడ వెయిన్స్ లాక్ చేసేస్తాయి. ఈ బ్లడ్ దీంట్లోనే ఉండాలా. అలా ఉండక మళ్ళీ లాక్ మధ్యలో ఓపెన్ అయిపోయింది అనుకో, ఇలా అయిపోతాయి, మళ్ళీ లోపలికి మళ్ళీ శరీరంలో వెళ్ళిపోతుంటుంది బ్లడ్. ఈ లాక్ మధ్యలో ఓపెన్ అవుతుంటుంది. దీనికి వీనోజెనిక్ ఈడీ అంటారు. ఓకే. ఇది కాకుండా దీని రూట్ ఆఫ్ ది పెన్నిస్ పల్చగా అయిపోయినప్పుడు మళ్ళీ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఉంటాయి కదా, అక్కడ కండరాలు అవి వీక్ అయినప్పుడు మాటి కిందికి వస్తుంటుంది. అదిగా హస్తప్రయోగం చేసిన వాళ్ళలో ఈ సమస్య మాటికి ఇలా ఉండక ఇలా కిందికి వచ్చేస్తుంటుంది. ఈ అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో రూట్ ఆఫ్ ది పెన్నిస్ పల్చగా అయిపోయి వాళ్లకు ఈ సమస్య రావచ్చు. వీనోజెనిక్ ఈడీ ఉన్న వాళ్లకు, వీనోజెనిక్ ఈడీ అంటే ఇక్కడ లాక్ కాకపోవడం వల్ల కూడా కొందరికి కూర్చున్నా, కొందరికి పడుకుంటున్నప్పుడు, సెక్స్ చేయడానికి వంగినప్పుడు అంగం మెత్తబడిపోతుంటుంది. దీనికి పొజిషనల్ ఈడీ, ఏదో ఒక పొజిషన్ చేంజ్ చేసినప్పుడు అంగం మెత్తబడుతుంది. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు. దీనికి మా దగ్గర యునానిలో చక్కటి పరిష్కారము. దీనికోసం మంచి మందులు, కీగల్ ఎక్సర్సైజ్ చూపిస్తాం. మంచి మందులు, ఎక్కడ కండరాలకు బలం వచ్చేటట్టు పెట్టే మందులు, లోకల్ అప్లికేషన్ చేసే మందులు, ఓరల్ మెడికేషన్ మందులు ఉంటాయి. ఈ సమస్యకు యునానిలో చక్కటి పరిష్కారం కలుగుతుంది. మళ్ళీ మాటికి సమస్య మీ దగ్గర రాకుండా ఉంటుంది. మీరు విదేశాల్లో ఉంటే, ఇండియాలో వేరే మూలాన ఉంటే, ఏ మూల ధూమా కన్నా దూరం ఉంటే మీరు ఫోన్లో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరున్న వాళ్ళు నేరుగా వచ్చి మాతో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు సెలవండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.